రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఉదయకాలంలో లూయిస్ సోటెలో అనే మిషనరీ జీవిత చరిత్రను మీకు అందించాలని ఆశిస్తున్నాను. ఉత్తర జపాన్లో సువార్తను ప్రకటించినటువంటి మొట్టమొదటి మిషనరీ గారు లూయిస్ సోటెలో. ఈయన డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో సేవ చేయడానికి దేవుడు తనను పిలుస్తున్నట్లుగా గ్రహించారు. అయితే ఆయన ఫ్రాన్స్కాన్ సొసైటీచే నియామక అభిషేకం పొందిన వారై ఫిలిప్పైన్స్కి పంపించబడ్డాడు. అక్కడ ఆయన దిలావో అనే ప్రాంతంలో స్థిరపడిన జపనీయుల మధ్య సేవ చేయడం ప్రారంభించారు. అయితే జపనీయులు స్థిరపడినటువంటి ప్రాంతాన్ని 1608వ సంవత్సరంలో స్పెయిన్ దళాలు ధ్వంసం చేశాయి. అయినప్పటికీ పట్టు వదలనటువంటి సోటెలో గారు ఏదో ఒకనాడు జపాన్లో సేవ చేయాలనేటువంటి దర్శనం కలిగిన వారై మనిల్లాలో జపానీయుల భాషను నేర్చుకోవడానికి కొనసాగించారు. దేవుని ఏర్పాటును బట్టి 1612వ సంవత్సరంలో జపాన్లోని ఏడో ప్రస్తుత టోక్యో అన్నమాట ప్రాంతానికి చేరుకున్నారు సోటెలో గారు. అక్కడ పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపించడంతో త్వరలోనే ఆయన అక్కడ ఒక క్రైస్తవ సంఘాన్ని స్థాపించగలిగారు. అయితే కొత్తగా హిడిటాడా తోకుగావా పాలకునిగా పదవిని అధిరోహించడంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరించుట కానీ బోధించుట కానీ నిషేధించబడ్డాయి. అయితే సోటోలోచి నిర్మించబడిన క్రైస్తవాలయం కూడా 1612వ సంవత్సరంలో ధ్వంసం చేయబడింది. రాజు యొక్క ఉత్తర్వుల మేరకు క్రైస్తవులను హింసించుట ప్రారంభమైతే అది మిషనరీలు జపాన్ విడిచిపెట్టి వెళ్ళడానికి కారణమైంది. అయితే శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని సేవించడానికి మీరు నిశ్చయించుకున్నట్లయితే ఆయన అద్భుతమైన రీతిలో ద్వారాన్ని తెరుస్తాడు అనే నమ్మకం కలిగినాడు. అయితే మీకు కావలసింది ఏమంటే సహనం. సోటెలో ఒకసారి దాతే మాస్మునే అనే ఒక శక్తివంతమైన ల్యాండ్ లార్డ్ యొక్క భార్యను అద్భుతమైన రీతిలో స్వస్థపరిచారు. అందువల్ల మాస్మునే ఆయనకి భద్రత కల్పించడంతో సోటెలో గారు సువార్తను బోధించడం అలాగే క్రైస్తవ సంఘాలను స్థాపించడం కూడా కొనసాగించారు. చట్టవిరుద్ధంగా పరిచర్య చేస్తున్నందుకు గాను ఒకసారి సోటెలో గారి చెరసాలలో బంధించబడినప్పుడు మాసమునే ఆవిడే స్వయంగా సోటెలో కొరకు హామీ ఇచ్చి ఆయన్ని విడుదల అయ్యేలా చేశారన్నమాట. అంటే మాసమునే గారు సోటెలో గారికి బెయిల్ ఇచ్చి ఆయన్ని విడిపించారు. అయితే జపాన్లో నూతన సంఘాలను నిర్మించాలనే సంఘాలకి నాయకత్వం వహించడానికి మరింతమంది పాదిరులను నియమించాలనే దర్శనంతో సోటెలో రోమ్కు వెళ్ళారు. ఆయన నూతన విశ్వాసులైన జపనీయులను కూడా తనతో తీసుకువెళ్ళి బాప్తిజం పొందులాగా చూసుకున్నారు. అయితే జపాన్లో క్రైస్తవులపై పెరుగుతున్న హింసను పరిగణనలోకి తీసుకుని సంఘ అధికారులు సోటెలోని జపాన్కి తిరిగి వెళ్లకుండా నిరోధించారు. ఇలా అనేక సార్లు ప్రయత్నించిన తర్వాత 1622వ సంవత్సరంలో సోటెలో రహస్యంగా జపాన్లోకి ప్రవేశించగలిగారు. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే అధికారులచే ఆయన పట్టుబడ్డారు. తన విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించినటువంటి లూయిస్ సోటెలో గారు 50 ఏళ్ల వయసులో 1624వ సంవత్సరంలో ఆగస్టు 25న సజీవ దహనం చేయబడ్డాడు. ఆయన ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు ఒక నూతన ద్వారాన్ని తెరిచే వరకు మీ పిలుపుకు మీరు నమ్మకంగా ఉండి సహనంతో వేచి ఉంటారా? అలా మీరు సహనంతో వేచి ఉన్నట్లయితే ఈ లూయిస్ అనే మిషనరీ జీవిత చరిత్ర మీ కొరకే.